అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు కడప జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత దశాబ్దాల నుంచి కూడా పనులు సరిగైనట్టు జరగడం లేదు. రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ప్రతి ప్రభుత్వం చెప్తుంది, ప్రతి వాళ్ళు చెప్తున్నారు, ప్రతి నాయకుడు చెప్తున్నారు. కానీ ఇంతవరకు రైతులు రోడ్డు ఎక్కకుండా చూద్దాం అంటే కుదరలేదు. కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ రోడ్డు ఎక్కడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మనకు రాజోలి ప్రాజెక్టు నిర్మాణము 2008 అంటే దీనికి 2000 సంవత్సరం అంటే 1994లోనే దీని యొక్క ఆలోచన పుట్టి 2008లో ఆ రోజు నాటి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అది ఆగిపోయింది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అది ఆగిపోయింది. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎలక్షన్ల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు అందరు ప్రముఖులందరూ కూడా రాజోలి నిర్మాణం చెప్పారు. కానీ ఇంతవరకు ఏ నిర్మాణం జరగలేదు. చూశాం. అలాగే రాజోలి నిర్మాణ బాధితుల భూములు 3 సంవత్సరాల కిందట బ్లాక్ చేశారు. వాళ్ళు అమ్మనీకి లేదు, కొననీకి లేదు, ఏమీ లేదు. ఆ రైతుల గోడు వింటే కన్నీళ్ళు వస్తాయి. కనీసం మీడియా వాళ్ళు కూడా మీరు దృష్టి పెట్టలేదు. మీరందరూ కూడా రైతు బిడ్డలు, రైతుల కష్టాలు ఏంటని ఒక్కొక్కసారి తిరిగి చూడాలి. కాబట్టి ఎవరు కూడా వాళ్ళ యొక్క సమస్యలు బయటికి తీసుకురాలని పరిస్థితి. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ దేశవ్యాప్తంగా రైతు సమస్యల మీద పోరాటం చేస్తూ అందులో భాగంగా ఈరోజు కడప జిల్లాలో రాజోలి ప్రాజెక్టు కింద సమస్య కింద ఎదుర్కొంటున్నటువంటి రైతుల బాధలు చూడడం కోసం ఈరోజు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఉల్లి రైతుల సమస్య చూస్తే కేవలం ఏదో కర్నూలు జిల్లాకు మాత్రమే హెక్టార్కి 50,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందని చెప్పి రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ కూడా కడప జిల్లాలో కూడా విపరీతమైనటువంటి ఉల్లి పంటలు వేశారు. కానీ లక్షలు ఖర్చు పెడితే కనీసం పెట్టుబడి 50% కూడా తిరిగి రాని పరిస్థితి. కాబట్టి వాళ్ళకు కూడా ఇమీడియట్గా హెక్టార్కి 50,000 అనేది మొత్తం దేశం అన్ని జిల్లాలకు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కడప జిల్లాలో కూడా ఖచ్చితంగా ఇవ్వాలని. అలాగే ఇవాళ ప్రాజెక్టుల కాడికి వస్తే మైలవరం ప్రాజెక్టు, తర్వాత రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కానీ, వామికొండ కానీ, తర్వాత సర్వరాయ సగాని ఏవి కూడా తోవ్వారు నీళ్లు లేవు. నీళ్లు ఉన్నాయి, కాలువలు లేవు. మరి నీళ్లుండి కాలువలు లేకపోతే ఏం ఉపయోగం? మరి రైతులు దీనికోసం అడగాలనా? రైతులు అడగకుండా చేయాల్సినటువంటి ఇవన్నీ కూడా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టి మరి నీళ్ళు ఇవ్వకపోతే ఉపయోగం ఏముంది? రైతుకు అన్ని అవకాశాలు కల్పిస్తే పండిస్తాడు. నాకెందుకు ఏం చెప్పి ఊరుకుంటే కుదురుతుందా? కానీ ఈరోజు రైతులు లక్షలు వేలు ఖర్చు పెట్టి కాలువల్లో నీళ్లు కొట్టుకుంటారు ట్రాక్టర్లతో, మోటార్లతో, ఇంజన్లతో. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే నీ కాలువలు నిర్మించే ఈ పరిస్థితి లేదు కదా. అలాగే వరి పరిస్థితి కూడా చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటంటే రాజోలి ప్రాజెక్టు నిర్మాణం, తర్వాత రాజోలి ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులకు సమస్యలు, జిల్లాలోని ప్రాజెక్టులకు పంట కాలువల నిర్మాణం, ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 సబ్సిడీ, వరి సేకరణ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. 2023, 24, 25 ఖరీఫ్ పంట, రబీ పంటల బీమా పరిహారం వెంటనే చెల్లించాలి. అధిక వర్షాల వల్ల కుందు నది చుట్టుపక్కల అయితే భూములు మునిగిపోయినాయి. ఇవాళ కుందు నది విపరీతంగా ప్రవహిస్తుంది. పెన్నా నది కంటే ఎక్కువ కుందు నది ప్రవహిస్తుంది. కొన్ని వందల ఎకరాలు మునిగిపోయినాయి. ఆ రైతుల పరిస్థితి ఇంతవరకు ఖరీఫ్ పంట వేసుకోలేదు, రబీ పంట వేసుకునే అవకాశాలు లేవు. ఈ విధమైనటువంటి సమస్యలతో అవుతున్నారు. గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర లేదు. అలాగే యూరియాకి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కనీసం జీఎస్టీలో అసలు ఎరువుల మీద సబ్సిడీ జీఎస్టీ లేకుండా చేస్తారంటే 5% జీఎస్టీ కంపల్సరీ పెట్టారు. ఇవన్నీ కూడా రైతులు ఎన్నో మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మద్దతు ధర లేక రైతులు 1,100 రూపాయలకి ఇవాళ వడ్లు అమ్ముకుంటున్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితి. అందుకని కలెక్టర్ గారిని మేము ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వరి కొనుగోలు కేంద్రాలు వరి ఇంటికి రాకముందే, ఎందుకంటే జనాలు ఇప్పుడు ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, వడ్లు అటు నుంచి అట్టే అమ్ముతున్నారు. కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా పేరు ఉమ్మడి సహదేవరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.